ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక సంచలన ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు వస్తే ఆయనను చుట్టుముట్టి దాడి చేయాలని ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు కుట్ర చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అందుకే సభకు రావద్దని ప్రధాని మోదీకి తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ మొత్తం వివాదానికి ఆర్మీ మాజీ చీఫ్ నర్వాణే రాసినటువంటి 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం కేంద్ర బిందువుగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టడానికి ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున కుట్ర చేసినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు. ఈ విషయం తనకు సమాచారం అందిందన్నారు ఆయన. దీంతో భద్రతా కారణాల రీత్యా ప్రధాని నరేంద్ర మోదీని సభకు రావద్దని తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కాగా ఈ నెల 4వ తేదీన పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ప్రతిపక్షాలకు మహిళా ఎంపీల ప్రవర్తన సభా నిబంధనలను ఉల్లంఘించేదిలా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాదు ప్రతిపక్షాలు సభలో వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని స్పీకర్ ఓం బిర్లా కుండబద్దలు కొట్టారు. కాగా సభకు రావద్దన్న తన సూచనను ప్రధాని నరేంద్ర మోదీ పాటించారన్నారాయన. సభ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ సభకు రాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వస్తే ప్రతిపక్షాలు ఆయనను చుట్టుముట్టడానికి ప్రయత్నించేవన్నారు. దీంతో లోక్సభ సమావేశాలు రసాభాసగా జరిగేవన్నారు. అంతిమంగా భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ గౌరవం దెబ్బతినేదన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఏదేమైనా తన సూచన పాటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి స్పీకర్ ఓం బిర్లా థ్యాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే లోక్సభ సెక్రటేరియట్ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సమావేశాలకొస్తే ఆయనపై దాడి చేయడానికి ప్రతిపక్షాలు కుట్ర చేశాయని ఆరోపిస్తూ లోక్సభ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆసీనులైన తర్వాత ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలందరూ ఆయన కుర్చీని చుట్టుముట్టాలని పెద్ద ఎత్తున కుట్ర చేశాయని ఈ ప్రకటన వెల్లడించింది. అందుకే తప్పని పరిస్థితుల్లో ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారని సదరు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటన వెల్లడించింది. కాగా తాజాగా లోక్సభలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించాల్సిన సమయంలో ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా వారిని వారించే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు నినాదాలు ఇవ్వడం కొనసాగించారు. దీంతో లోక్సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో సభలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాగా ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రస్తుతం అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై మాట్లాడుతూ ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అయితే రాహుల్ ప్రయత్నాలను అధికార పార్టీ ఎంపీలు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు ముద్రణకు నోచుకోని పుస్తకంలోని అంశాల గురించి సభలో ప్రస్తావించకూడదని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సదరు అంశాలు దేశ భద్రతతో ముడిపడి ఉన్నందున ప్రస్తావించవచ్చని రాహుల్ పేర్కొన్నారు. దీంతో లోక్సభలో వివాదం రాజుకుంది. అంతేకాదు సభలో అధికార ప్రతిపక్షాలకు చెందిన ఎంపీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉంటే 4 స్టార్ ఆఫ్ డెస్టినీ పుస్తకాన్ని ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే రాశారు. 2019 నుంచి 2022 వరకు ఆర్మీ చీఫ్గా ఆయన పనిచేసిన కాలంలో దేశంలో అనేక పరిణామాలు సదరు పుస్తకంలో ఆయన పొందుపరిచారు. కాగా పుస్తకమైతే రాశారు కానీ ప్రచురణకు ఇప్పటి వరకు డిఫెన్స్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించలేదు. దీంతో 4 స్టార్ ఆఫ్ డెస్టినీ అనే వివాదాస్పద పుస్తకం ఇంకా మార్కెట్లోకి రాలేదు.
కాగా 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం వివాదాస్పదం కావడానికి కారణాలు లేకపోలేదు. 2020లో గల్వాన్ లోయ సరిహద్దు ప్రాంతంలో చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలకు సంబంధించి అనేక సంచలన విషయాలను ఈ పుస్తకంలో నరవాణే పొందుపరిచారు. అంతేకాదు, గల్వాన్ లోయ ఘర్షణ జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యవహరించిన తీరుపై ఆయన ఆరోపణలు చేసినట్లు సమాచారం. అంతేకాదు, సైన్యంలో నియామకాల కోసం కొన్ని సంవత్సరాల కిందట అగ్నిపథ్ పేరుతో కేంద్రం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అయితే అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యానికి సేవలందించిన వారికి పింఛన్ సౌకర్యం ఉండదు. అంతేకాదు, సర్వీస్ కాలంలో కూడా చాలా తక్కువ సంవత్సరాలు ఉంటుంది. అయితే అగ్నిపథ్ పథకానికి సంబంధించి అనేక కీలక అంశాలను కూడా సదరు పుస్తకంలో నరవాణే పొందుపరిచినట్లు రాజకీయ వర్గాల సమాచారం. మొత్తానికి నరవాణే పుస్తకం అగ్గిరాజేసింది.